అంటే పాతకాలంలో కావచ్చు, కొత్త కాలంలో కావచ్చు, మేబీ రాబోయే జనరేషన్ కావచ్చు, ఎంత మారినా, టెక్నాలజీ ఎంత పెరిగినా, మనిషి ఎంత ఉన్నత శిఖరాలకు అధిరోహించినా కులం అనే ట్యాగ్ లైన్ని ప్రతిసారి తెర మీద తీసుకొస్తూ ఉంటూనే ఉంటారు. ఆ వివక్ష ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇంటర్వ్యూలో, అంటే సినిమా ఇండస్ట్రీలో గతంలో కుల ప్రాతిపదికన క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, సెలక్షన్స్ కావచ్చు, వీళ్ళకు ఇది ఇస్తేనే బాగుంటుందని వాళ్ళ కులాలను ఎంకరేజ్ చేసుకున్న సందర్భాలు కావచ్చు, మనం విన్నాం. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ విషయం వచ్చింది అని అంటే, మన సీనియర్ నటి రాధిక అన్నగారు, రాధారవి గారు ఇంటర్వ్యూ జరిగిన సందర్భంలో ఆయనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని మన ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారి మధ్య జరిగిన ఒక సంభాషణని తెర మీద తీసుకొచ్చారు. కులం అనే ఒక విషయం వాళ్ళిద్దరి మీద వచ్చినప్పుడు అశ్వినీ దత్ గారు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు అన్న ఒక చేదు అనుభవాన్ని ఆయన సందర్భంగా తెలియజేశారు. అసలు ఏం జరిగింది, ఆ సందర్భం ఏంటి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన్నురాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అంటే చాలా సందర్భాల్లో వినడం జరిగింది, సినిమా ఇండస్ట్రీ వీళ్ళ చేతుల్లోనే ఉంది, కొన్ని వర్గాలు ఏలుతున్నాయి అనేది. ఇంకప్పుడైతే కొంత కులం అనేదే డామినేట్ చేసింది అనేసి అని వినడం జరిగింది. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన రాధిక వాళ్ళ బ్రదర్, అంటే ఆయన రాధిక వాళ్ళ బ్రదర్ అన్న విషయం కూడా ఆ ఇంటర్వ్యూ చూసాకే తెలిసింది సీరియస్గా. ఆయన అశ్వినీ దత్ గారి గురించి చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీని గురించి ఒక్కసారి. నేను చూశాను, ఇంటర్వ్యూ చూసిన తర్వాత దీంట్లో ఏంటంటే దీన్ని ఎలా ఏ దృష్టికోణంలో చూడాలో ముందు అర్థం కాదు. ఎందుకంటే రాధారవి గారు, నేను అభిమానించిన నటుల్లో రాధారవి గారు ఒకరు. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, నా కులం ఫలానా నేను చెప్పిన తర్వాత అశ్వినీ దత్ గారు వెళ్ళిపోయారు అని చెప్పేసి, అది అలా వెళ్ళిపోతే అశ్వినీ దత్ గారు ఇప్పుడు రాధారవి గారు తెలియజేసినటువంటి కులం ఏదైతే ఉందో ఆ కులానికి చెందినటువంటి వాళ్ళే దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరితో అశ్వినీ దత్ గారు సినిమాలు తీశారు. మరి అంటే వీళ్ళు బాగా సక్సెస్ఫుల్ పర్సన్స్ కాబట్టి, స్టార్స్ కాబట్టి వీళ్ళతో తీశారని అనుకోవాలా, లేకపోతే మిగతా ఆర్టిస్టులలో కూడా చాలామంది రాధారవి గారు చెప్పినటువంటి క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఆ రోజు ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, వీళ్ళందరూ ఎప్పుడూ ఉంటారు. అంటే మీరు ప్రశ్న వేసినంత సులభం కాదు సమాధానం చెప్పడం. కొన్ని వర్గాలు, కొన్ని ప్రాంతాలు అనే మాట మీరు ప్రయోగించిన తర్వాత ఇక్కడ తొలినాళ్లలో, అంటే మరి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అని అనుకోకపోతే, విజయవాహిని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు రాయలసీమకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారి సంస్థలు. బిఎన్ రెడ్డి గారిది వాహిని, విజయ వచ్చి బిఎన్ రెడ్డి గారి సోదరులు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు మరొక భాగస్వామి, చక్రపాణి గారు కమ్మకులస్తులు. చక్రపాణి గారికి అమ్మకులస్తులు తెనాలి ప్రాంతం, గుంటూరు, కృష్ణా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వారు కావడంతో మీకు సహజంగా ఏమైందంటే తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని ఎక్కువ మందిని ప్రోత్సహించడం అనేటటువంటిది తెలియకుండా అంతర్లీనంగా ఒక అంతర్వాహినిగా కొనసాగుతుంది. ఓకే. అయితే గుమ్మడి వెంకటేశ్వరరావు గారి చేదు జ్ఞాపకాలు, తీపి గుర్తులు అనే పుస్తకంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని మొట్టమొదటిసారి చక్రపాణి గారికి పరిచయం చేశారు. తెనాలి వస్తే చక్రపాణి గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు అని మనవాడేనండి, పౌరాణిక నాటకాలు అవి వేస్తున్నాడు, మీరు తీసుకెళ్లి సినిమాల్లో అవకాశం ఇస్తే అంటే, మనవాడని నేను అవకాశం ఇవ్వలేను, నీలో ప్రతిభ ఉంటే నువ్వు పైకి వస్తావు అన్నాడంట చక్రపాణి గారు. సూపర్. మిస్ అమ్మలో చిన్న వేషం గుమ్మడి గారు, ఒకే సీను సావిత్రి గారితో ఒక సీను వేషం. అదే గుమ్మడి గారు ఆ తర్వాత మాయాబజార్లో ఆయనే బలరాముడు, ఆ తర్వాత చాలా సినిమాలు, విజయవారి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు గుమ్మడి గారు చేశారు. అలాగే సందర్భం అవునో కాదో నాకు తెలియదు, ప్రస్తావించకూడదో తెలియదు, కానీ తొలినాళ్లలో కళావంతులు చాలామంది తెలుగు సినిమా పరిశ్రమలో వర్ధిల్లారు. వాళ్ళ పేర్లు మనం ఇక్కడ ప్రస్తుతించడం మర్యాద కాదు కాబట్టి వాళ్ళ పేర్లు నేను ప్రస్తుతించడం లేదు. చాలామంది నటీమణులు, వాళ్ళు కళావంతులు, వాళ్ళు సినిమా పరిశ్రమకు వచ్చి వాళ్ళే గాయకులు, వాళ్ళే నృత్యం చేసేవాళ్ళు, వాళ్ళే కథానాయికలుగా, స్టార్ హీరోయిన్లుగా, ప్రొడ్యూసర్స్గా రాణించినటువంటి వాళ్ళు కళావంతుల్లో ఉన్నారు. మరి ఎవరు అడ్డుకున్నారు వాళ్ళని, కళావంతుల్ని? అంతే కదా, ఏ వర్గం అడ్డుకుంది వచ్చి? వాళ్ళలో ఉన్న కళ, వాళ్ళలో ఉన్న అభినవేశం, దాంతో వాళ్ళు వచ్చారు. అట్లాగే బ్రాహ్మణ సామాజిక వర్గం తొలినాళ్ల నుంచి కూడా తెలుగు సినిమా పరిశ్రమలో తమదైనటువంటి ఆధిపత్యాన్ని ఇవాళకి వహిస్తూ
వచ్చింది, వస్తోంది. ఒక అసలు పూర్తి స్థాయిలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కళాకారులకి, రచయితలకి, గాయకులకి పెద్ద దిక్కులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మనం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మనం ప్రస్తావించవచ్చు. ఎందుకంటే ఒక దశలో కె. విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అక్కడి నుంచి వాళ్ళ త్రివిక్రమ్ వరకు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆర్టిస్టులని గుర్తించడం, వాళ్ళకి సీన్స్ ఇవ్వటం, తర్వాత రైటర్స్ వస్తే రైటర్స్ని ఎంకరేజ్ చేయటం, లిరిసిస్టులు వస్తే లిరిసిస్టులను ఎంకరేజ్ చేయటం, సింగర్స్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అయితే చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరు ఇక్కడ పైకి వచ్చేస్తారంటే పైకి రారు. వాళ్ళ ప్రతిభ ఉంటేనే, ప్రతిభకు తగినటువంటి కృషి ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక్కడ మీకు తెలుగు సినిమా హీరోలు అంటే ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక కృష్ణ, శోభన్ బాబు, నలుగురు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు ముగ్గురు కృష్ణా జిల్లా కమ్మవారు అయితే, హీరో కృష్ణ గారు గుంటూరు జిల్లా కమ్మవారు. వీళ్ళల్లో ఈ నలుగురిలో కృష్ణ గారి రిచెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, మిగతా ముగ్గురు పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేది. ఈ ప్రాంతం నుంచి వచ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళు కూడా స్నేహితుల్లో సహజంగా ఎక్కువ మంది సొంత సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ కూడా సినిమాల్లోకి వచ్చారు. మీకు ఎన్టీ రామారావు గారు ఆయన స్టార్ హీరో అయిపోయిన తర్వాత ఆయన కనుసన్నల్లో పరిశ్రమ, నాగేశ్వరరావు గారి కనుసన్నల్లో పరిశ్రమ మెలుగుతున్నటువంటి సమయంలో మీకు శోభన్ బాబు గారు ఏకాఏకని వచ్చి ఎన్టీ రామారావు గారిని కలిసి, నా పేరు పలానా ఉప్పు శోభనాథ్ చలపతిరావు అండి, మాది పలానా ప్రాంతం అండి, సినిమాలో బాగుంటానని నా స్నేహితులు నన్ను ప్రోత్సహించి పంపిస్తే ఇక్కడికి వచ్చానంటే రామారావు గారు ఆ ప్రస్తావనలో ఖచ్చితంగా కులం అనేది రాకుండా ఉండదండి. ఖచ్చితంగా కులం అనేది ప్రస్తావన వచ్చి తీరుతుంది. వచ్చిన తర్వాత రామారావు గారు ఏం చేశారంటే వెళ్ళి మీ నాన్నగారిని వెంట పెట్టుకురా అని చెప్పేవారు. వాళ్ళ నాన్నగారిని శోభన్ బాబు గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారితో మీ వాడి మంచి చెడ్డలు నేను చూసుకుంటానో, మీ వాడి చాలా యోగ్యుడుగా ఉంటేనే, ఎటువంటి అలవాట్లు లేకుంటేనే ఇక్కడ రాణిస్తాడో, నేను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానో రామారావు గారు చెప్పి పంపించారు. అట్లా రామారావు గారు ప్రోత్సహించినటువంటి వారు చాలామంది ఉన్నారు. శ్రీధర్ గారు, హీరో శ్రీధర్ గారు, ముత్యాల ముగ్గు, ఆయన కమ్మ సామాజిక వర్గం వారు. అట్లాగే విలన్లు మనకు చలపతిరావు గారు, జగ్గారావు గారు, కొంగరి జగ్గారావు గారు, ఆనందమోహన్ అని ఉండేవారు. 6.5 feet 7 feet ఉంటాడు. వీళ్ళు ముగ్గురు ఎన్టీ రామారావు గారి సినిమాల్లో వీళ్ళు తరచూ రౌడీ వేషాలు. వీళ్ళు ముగ్గురు రామారావు గారికి బాడీ గార్డ్స్ కూడా. వీళ్ళందరూ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. అట్లాగే గిరిబాబు గారు, మురళీమోహన్ గారు, వీళ్ళు వచ్చిన తొలినాళ్ళలో కూడా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు వీళ్ళకి పుష్కలంగా ఉన్నాయి. అట్లాగని సొంత సామాజిక వర్గాన్నే ప్రోత్సహిస్తూ కూర్చోవాలా. మిగతా ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు కాపు సామాజిక వర్గం. ఎన్టీ రామారావు గారు తన అర్ధాంగి బసవరామ తారకం గారి తర్వాత ఎక్కువ సమయం ఎవరితో గడిపారంటే కైకాల సత్యనారాయణ గారితో గడిపారట. 110 సినిమాల్లో కలిసి నటించారు ఇద్దరు. అవును, కైకాల సత్యనారాయణ గారు. అందరినీ మీరు గారు అని పిలిచేటటువంటి ఎన్టీ రామారావు గారు సత్యనారాయణ గారి తమ్ముడు సత్యనారాయణ అని పిలిచారు. తొలినాళ్ళలో ఏమైందంటే రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వర, శోభన్ గారు, మళ్ళీ గుమ్మడి గారు, జగ్గయ్య గారు కూడా కమ్మ సామాజిక వర్గం. వీళ్ళల్లో మీకు ఏమైపోయిందంటే నాగేశ్వరరావు గారికి సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. దుక్పాటి మధుసూదన్ రావు గారు, నాగేశ్వరరావు గారు గాడ్ ఫాదర్. అట్లాగే పిఏపి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ఏవి సుబ్బారావు గారు, జగపతి ఆర్ట్ పిక్చర్స్, వివి రాజేంద్ర ప్రసాద్ గారు, వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు గారు నాన్నగారు, వీళ్ళందరూ కూడా కమ్మవారే. అట్లాగే రామారావు గారు సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కూడా అత్యధికులు కమ్మవారే ఉండేవారు. దర్శకుల్లో మీకు వయా మీడియాగా అందరూ ఉండేవాళ్ళు. బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు, కాపులు ఉండేవాళ్ళు. ఇట్లా మీకు ఇదొక ఇక్కడ ఏంటంటే ప్రతిభ కొలమానం. మీకు 2 నదులు ఏవైతే ఉన్నాయో, ఒకటి కృష్ణ, మరొకటి గోదావరి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఏంటంటే నాగరికత, నీళ్లు నాగరికత అంటాడు ఒక రచయిత. ఈ నాగరికత ఎప్పుడైతే అక్కడ వర్ధిల్లిందో అక్కడ ఉన్నటువంటి కళాకారులకి, అక్కడ ఉన్నటువంటి రచయితలకి, వీళ్ళందరికీ ఓపిక, కోరిక, తీరిక 3 ఎక్కువ అన్నమాట. దీనివల్ల వీళ్ళందరూ కూడా నాటకరంగం నుంచి సినిమాలకు వచ్చారు. నాటకరంగంలో మరీ ముఖ్యంగా ఆంధ్ర నాటక కళా పరిషత్తు. ఈ ఆంధ్ర నాటక కళా పరిషత్తులో సెలెక్ట్ అయినటువంటి ఆర్టిస్టులు, అక్కడికి వచ్చినటువంటి ప్లేలిట్స్, వీటికి సంబంధించినటువంటి ఎవరు గొప్ప నాటిక రాశారు, ఎవరు గొప్ప రచన చేశారు, ఎవరు ఇప్పుడు చలంగారు కావచ్చు, ఆంధ్ర దిలీప్ అంటారు, అట్లాగే అల్లు రామలింగయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ గోదావరి ప్రాంతం నుంచి వచ్చారు. వీళ్ళు కాపులు. దాసరి నారాయణరావు గారు, పినిశెట్టి శ్రీరామమూర్తి గారు, అంటే ఇప్పుడు ఆది పినిశెట్టి వాళ్ళ తాత, వీళ్ళందరూ కాపులు. వీళ్ళందరూ గోదావరి ప్రాంతం నుంచి వచ్చారు. కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరూ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ గోదావరి, చిరంజీవి గారితో సహా. ఇక్కడ ఏమైందంటే ఆ నాటకాలు వేస్తున్నటువంటి సమయంలో ఈ నిర్మాతలు, దర్శకులు, రచయితలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్, రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ఆ నాటక కళా పరిషత్తులకు వెళ్ళేవాళ్ళు ప్రతి సంవత్సరం. వెళ్ళి కొత్త ఆర్టిస్టులు ఎవరు దొరుకుతారు, కొత్త రైటర్ ఎవరు దొరుకుతారు అని వెతికి పరిశ్రమకు తీసుకొచ్చేవారు. ఆ తీసుకొస్తున్నటువంటి క్రమంలో వీళ్ళ కులం ఏంటి, లేకపోతే వీళ్ళ గోత్రం ఏంటి అని అడిగి తీసుకొచ్చుంటారా?
తీసుకొచ్చిండరు. అంటే సరే మీరన్నది వాస్తవమే. అది చాలామంది కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారని అంటే, లేని వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అయినవి మనం కళ్ళ ముందు చూసాము, ఎంకరేజ్ చేసినవి చూసాము. బట్ అంత పెద్ద ప్రొడ్యూసరు ఎందుకని ఆ కులం ప్రస్తావన ఆయన దగ్గర తీసుకురావాలి? అంటే అశ్విని దత్ ఇప్పుడు ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ వచ్చిన తర్వాత అశ్విని దత్ గారి గురించి ఏం మాట్లాడినా వైరల్ అయిపోతే ఎలా ఉంటుందంటే, అంటే ఈ వీళ్ళందరికీ నేను అవకాశాలు ఇవ్వాలా, వీళ్ళందరినీ నేను ఉద్ధరించాలా అని అనుకున్నారేమో అశ్విని దత్ గారు, మనకు తెలియదు. తర్వాత మరి అదే అశ్విని దత్ గారు వేరే వాళ్ళందరితో సినిమాలు తీశారు. అది వినటానికి ఏంటంటే అశ్విని దత్ గారు ఆయనే, మనందరికీ తెలుసు, ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళ అమ్మాయి మొదటి వివాహం కులాంతర వివాహం అని చెప్పగానే ఒక నెల రోజులు అసలు నేను ఎవరితో మాట్లాడలేదు, మా అమ్మాయితో మాట్లాడలేదు, నాకు చాలా బాధ కలిగింది, చాలా ఆవేదన కలిగింది, నా కులాభిమానం ఎక్కువ అని ఆయనే చెప్పుకున్నటువంటి ఇంటర్వ్యూస్ ఇవాళ మనం యూట్యూబ్లో చూడొచ్చు. మనం క్షత్రియ సామాజిక వర్గం నుంచి మొదటి అల్లుడు వచ్చాడు, రెండో అల్లుడేమో నాగశ్విన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, కల్కి డైరెక్టర్. 3 అమ్మాయిలు అశ్విని దత్ గారికి. అట్లాగా ఏంటంటే అది వినడానికి రాధారవి గారు చెప్పినా నిజమే అయి ఉంటుందేమో అని అనిపిస్తుంది, అయి ఉండకపోతే బాగుండేది అని కూడా అనిపించింది. అది అంటే ఏ సినిమా సందర్భంలో వీళ్ళిద్దరు మీట్ అయ్యారు? కలియుగ పాండవుల తర్వాత రాఘవేంద్రరావు గారి కలియుగ పాండవుల్లో అది మోహన్ బాబు గారు చేయాల్సిన క్యారెక్టర్. యాక్చువల్గా నాకు బాగా గుర్తుంది వెంకటేష్ గారి ఇంట్రో, దాంట్లో మోహన్ బాబు గారి డేట్స్ లేకపోవడము, మోహన్ బాబు గారు హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిన టైము, ఆ టైంలో ఏమైందంటే ఆ క్యారెక్టర్కి రాధారవి గారిని తీసుకొచ్చి తెలుగులో పెట్టారు. ఖుష్బు మేనమామగాను బావగాను చేశాడు ఆయన. చేస్తే చాలా ఆ క్యారెక్టర్ చాలా బాగా పేలిన తర్వాత ఏంటంటే అగైన్ కంటిన్యూ చేద్దాం అనుకున్నట్టున్నాడు రాఘవేంద్ర గారు తన తర్వాత సినిమా అశ్విని దత్ గారికి చెయ్యాలి. ఓకే, ఆ టైంలో రాధారవిని పెట్టు బాగుంటుంది అని అనటం, ఈయన వెళ్ళి అడగటం, అలా ఆ సందర్భంలో వచ్చినటువంటి మన తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో మీకు రాధారవి గారిని తీసుకొచ్చి చాలా ఘనంగా సన్మానం చేశారు ఇక్కడ. ఎందుకంటే ఎంఆర్ రాధాకృష్ణన్ నాయుడు గారి కొడుకు ఆయన. ఎంఆర్ రాధా గారు అంటే తమిళంలో కనీవిని ఎరిగినటువంటి హాస్య నటులలో లబ్ధప్రతిష్ఠ. హాస్యం చేస్తాడు, విలనీ చేస్తాడు, కామెడీ విలనీ చేస్తాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇట్లా ఆయన ఆల్రౌండర్. ఎంజీఆర్ గారు రివాల్వర్తో కాల్చారంటారు చూడండి, ఒక గుండు ఎంజీఆర్ గారి గొంతులోనే ఉండిపోయిందంటారు, అది ఈయన ఎంఆర్ రాధా గారు నిజంగా కాల్చారు రివాల్వర్తో. ఓకే, అదే స్టోరీ మళ్ళీ అది చాలా పెద్ద కథ. వాళ్ళు ద్రవిడోద్యమం, ఆ మూమెంటు, పెరియార్ గారి శిష్యుడు ఎంఆర్ రాధాకృష్ణ నాయుడు గారు, ఈయన కరుణానిధి గారిని వీళ్ళని విభేదించి ఎంజి రామచంద్రన్ గారు ఏఐడిఎంకే స్థాపించి ఈ దీనిలోకి వెళుతుంది. అదంతా పొలిటికల్గా మళ్ళీ కంప్లీట్ అది పొలిటికల్ దీనిలోకి వెళ్ళిపోతుంది. అయినా కూడా తర్వాత ఆయన సస్టైన్ అవ్వగలిగారు. తెలుగులో నాకు బాగా గుర్తుంటే ఆయన ఏకైక సినిమా అనుకుంటా ఎంఆర్ రాధా గారు తెలుగులో బొబ్బిలి యుద్ధంలో చేశారు. హఫ్దర్ జంగ్ క్యారెక్టర్ చేశారు. హఫ్దర్ జంగ్ అని ఒక పాత్ర చేశారు. ఆయన చాలా బాగా చేశారు, అద్భుతంగా పోషించారు. తర్వాత ఎంఆర్ రాధా గారి గురించి ఎందుకు చెప్తున్నామంటే, రాధారవి గారి నాన్నగారు ఎంఆర్ రాధాకృష్ణన్ నాయుడు ఆయన పేరు. ఆయన నెలలో మీకు 25 రోజులు సినిమాలకు డేట్లు ఇచ్చేవారు. లాస్ట్ 5 days నాటకాలు ఆడేవారు. ఆ నాటకమే రక్త కన్నీరు. ఓకే, అది టికెట్ నాటకం. తమిళనాడులో అన్ని ఊళ్ళల్లో నాటకం ఆడేవారు. అది ఇన్స్పైర్ చేసింది నాగభూషణం గారిని. నాగభూషణం గారు కూడా వెళ్ళి రైట్స్ కొనుక్కొని ఎంఆర్ రాధా గారి దగ్గర తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించి, నాగభూషణం గారు కూడా సేమ్ నాగభూషణం గారు ఎవ్రీ మంత్ 25 days సినిమాలకి ఇచ్చి లాస్ట్ 5 days రక్తకన్నీరు నాటకం ప్రతి ఊళ్ళో ఆడేవారు. ఇప్పుడు ఎలా ఉండేదంటే అది జీవనాటకం, అంటే నాటకం థీమ్ ఒకటే. ఆ థీమ్ రక్తకన్నీరు అందరికీ తెలుసు. అతను వేసల ఇంటికి వెళుతుంటాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అవన్నీ ఆ థీమ్ అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకొని, ఆ ఊరిలో పురప్రముఖుల పేర్లు అన్నీ తెలుసుకొని, వాళ్ళు ఎవరెవరు ఫంక్షన్కి వచ్చి కూర్చున్నారు వాళ్ళ పేర్లు తెలుసుకుని వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ చేసేవాళ్ళు అనమాట ఈ నాటకం. అట్లా ఎంఆర్ రాధా గారి గురించి క్లుప్తంగా మనం మాట్లాడుకున్నది. రాధారవి గారు చాలా గొప్ప నటుడు, చాలా సహజ నటుడు. అట్లాంటిది బాధాకరమైన అంశం ఇవాళ లేవనెత్తింది మాత్రం. అంత పెద్ద నటుడు కొడుకే తప్పలేదని అంటే ఇంకా మిగతా వాళ్ళ ఆయన గ్రేట్ ఆర్టిస్ట్. ఆయన అంత ఒక మహానటుడు కొడుకే కాకుండా ఆయన కూడా గొప్ప నటుడి కింద లెక్క. మీకు మన సర్కార్ సినిమాలో ఆయన చేసింది ఏది, మన హీరో విజయ్ గారి సినిమాలో నెంబర్ 2 అని చేసి అలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశారు అసలు. నిజంగా చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.